పవన్ కళ్యాణ్ అయితే కొన్ని సీట్లు తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నారన్నది తెలుగుదేశం శ్రేణులు చెప్తుంది. యాక్చువల్గా మొన్నటిదాకా 50-50 ఆ పైన 50 సీట్స్ అన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇద్దరికీ కలిపి భారతీయ జనతా పార్టీకి జనసేనకి కలిపి 30 స్థానాలు ఇవ్వడానికి సిద్ధపడుతుంటే అంగీకరిస్తున్నారు. ఇంక్లూడింగ్ 8 నుంచి 10 స్థానాలు భారతీయ జనతా పార్టీకి జనసేనకు కలిపి పార్లమెంట్ అంటే కూడా అంగీకరిస్తున్నారు అన్నటువంటి మాట వినబడుతుంది. ముందు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం, ఆ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టి తనతో జమ చేసుకోవడం అన్నటువంటిది పవన్ కళ్యాణ్ వ్యూహం. ముందు వైసీపీ గద్దె దిగడం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదన్నటువంటి కసితో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎంతకైనా తగ్గడానికి సిద్ధపడుతున్నారు. అదే పరిస్థితి అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక రకమైన ఎసెట్ కూడా అయింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి దగ్గరైందో ఈ ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంటుంది. కాబట్టి 50 దాకా వచ్చే అవకాశమే లేదు. ఇద్దరికి కలిపి 30 వస్తే సూపరు, 40 వస్తే గ్రేట్ అనేటువంటి పరిస్థితి ఉంది.